వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ విఎస్, వెనకకి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీకు ఒక సడన్గా సర్ప్రైజ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు, లేదా షాక్ అయ్యేలా చేయాలి అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎవరు అనుకుంటుంది, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసేయాలి, వెంటనే క్రియేట్ చేసేయాలి. ఇంక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇంకా సైన్ కోసం గట్ట ఏం చేయాలి ఏంటనే చూడొద్దు. మీరు ఏం చేయగలిగితే కార్మిక్స్కి చెప్తున్నారండి, మనీ ఇచ్చిన వాళ్ళు లేదా ఫండ్ చేసిన వాళ్ళు, ఓకేనా. సో ఏంటి అంటే అని వాళ్ళకి చెప్తున్నారు, కాంప్రమైజ్ అవ్వద్దు, మీరు కంటిన్యూ చేసేయండి. లీగల్ మ్యాటర్స్లో ఎలాగైనా తీసుకొచ్చేయాలి, ఉమెన్ అన్మ్యారీడ్ విషయంలో లేదా ఉమెన్ అన్మ్యారీడ్ని విషయంలో, ఓకేనా. యాక్షన్ తీసేసుకోండి, ఓకేనా. ఎస్, మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి, హ్యాపీ ఎండింగ్ మిస్ అవ్వదు. 143 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఓకేనా. అండ్ 1107 న్యూ బిగినింగ్ మొదలవ్వక ముందే ఎలాగైనా 0 చేసేయాలి 7ని అనుకుంది జరగదు, ఓకేనా. క్రియేట్ చేయలేరు, మనీ రొటేషన్ చేసిన అవకాశం లేదు, మొదలు లేదు, ఓకేనా. ఏ రకంగా కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయలేరండి. ఇన్ఫినిటీ చేయాలనుకుంటున్నారు కానీ ఏ రకంగా వారికి అవకాశం అయితే దొరకట్లేదు. మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంట్లో ఐదుగురిని కూడా, ఐదుగురు చేత మైండ్ గేమ్ ఆడడం, లేదా ఐదుగురు విషయంలో, లేదా 516 అబండెన్స్ కోసం, ఓకేనా. మైండ్ లేదంటే మ్యానిపులేషన్, ప్రొవోకింగ్, మీరు అది మీరు ఇది హీల్ అవ్వకుండా చేసేయాలనుకుంటున్నారు కానీ మీరు ఆల్రెడీ హీల్డ్ అండి. అసలు మిస్ అవ్వదండి. నెంబర్ 4 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. మీ లైఫ్లో 4 ఫిక్స్, +2 ఆబ్వియస్లీ 6 ఆల్సో ఫిక్స్, ఓకేనా. 4 ఫర్ స్టెబిలిటీ, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫ్యామిలీ, కిడ్స్, పర్సనల్ లైఫ్ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఆల్రెడీ అది ఫిక్స్డ్. అండ్ అబండెన్స్ విషయంలో మీరు మనీ రొటేషనే చేస్తారు, ఎప్పుడు మనీ ఉంటాయి హ్యాండ్లో, ఎప్పుడు ఉంటాయి, ఎంతో కొంత ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. మీరు మనీ రొటేషన్ చేస్తూనే ఉంటారు, నిలబడకుండా చేయలేరు, అస్సలు నిలబడకుండా చేయలేరండి. హ్యాపీ ఎండింగ్, అబండెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, లేదా మీకు మనీ అనేది వస్తుంది అండ్ మీరు క్రియేట్ చేసుకుంటున్నారు మీకు కావాల్సిన లైఫ్ని అని చెప్పి. కొంతమంది అయితే డే అంటే వీక్లీ 7 డేస్ అయితే వాళ్ళు 8 డేస్ వర్క్ చేస్తున్నారు. ఈవెన్ దో వాళ్ళు చేయాల్సిన వర్క్ కంటే ఎక్కువే చేస్తున్నారు, ఓవర్ టైం చేస్తున్నారు, లేదా ఇంట్లో ఓవర్ టైం చేస్తున్న వాళ్ళ విషయంలో, లేదా వాళ్ళు ఓవర్ టైం చేసి మీకు మనీ రాకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఒక మ్యానిపులేటివ్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఒక నెగిటివ్ ఎనర్జీస్ చేసే ఒక పర్సన్, ఓకేనా, వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలనుకుంటున్నారు. పేరెంట్స్ అండి, వారి యొక్క పేరెంట్స్ వాళ్ళని అనుకున్నారని, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ యొక్క కార్మిక్ ఫ్యామిలీ, వాళ్ళు కార్మిక్ బంధాల నుంచి వాళ్ళు హీల్ అవ్వకుండా, వాళ్ళ ఫ్యామిలీని ఏమీ చేయలేక, లేదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళు తప్పించుకొని వాళ్ళు ఇంకొకరి ఫ్యామిలీని హ్యాపీగా ఉండకుండా చేయాలి, లేదా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేలా చేయాలి, వాళ్ళు ఓన్ ఈగోతో వాళ్ళు గేమ్ ప్లే చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోయారండి, దారులు చూస్తున్నారు కానీ బాధ పెట్టలేరండి. ఒంటి కాళ్ళ మీద ట్రై చేస్తున్నారు కానీ ఎదురు చూడాల్సిన అవసరం లేదనుకుంటున్నారు.
కేర్ గివర్ విషయంలో 100కి 100% రౌండప్ చేసేయాలి, లేదా జీరో చేసేయాలి, లేదా మనీ విషయంలో ఇబ్బంది పడేలా చేయాలి. దారి లేదండి. మీరనుకుంది కరెక్టే. ఓకేనా? మీ ఇంట్యూషన్ కరెక్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. ఓకేనా? మీ ప్రయాణం చాలా గౌరవంగా ముందుకెళ్తదండి. ఇది ఆల్రెడీ డెస్టిన్డ్. అండ్ మీ డెస్టినీని ఆపాలని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు ఇంతకి. నమ్మకంతో ఉండండి. మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. 100కి 100% సాధిస్తారు. ఎనర్జీ చాలా పాజిటివ్‌గా ఉంది. పాజిటివ్ చేంజెస్ వచ్చాయి. పాజిటివ్ ఎనర్జీ షిఫ్ట్స్ జరిగాయి. ఓకేనా? పౌర్ణమి టు అమావాస్య, అమావాస్య టు పౌర్ణమి. ఓకేనా? టేక్ యాజ్ రీజనేట్ చాలా పాజిటివిటీని అట్రాక్ట్ చేశారు. చాలా మీ యొక్క మ్యానిపులేషన్స్ అనేవి వర్క్ అవుతున్నాయి. మీరు లైఫ్‌లో ముందుకు వెళ్తున్నారు. ఓకేనా? చాలా గౌరవంగా ముందుకు వెళ్తున్నారు. అండ్ అలాగే మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో దానివల్ల మీకు ప్రొటెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ అయ్యింది. మీరు ఏదైతే పని చేస్తున్నారో అది డైరెక్ట్‌గాను, ఇండైరెక్ట్‌గాను కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఓకేనా? ఇంకా ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదండి. చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. చాలా స్ట్రాంగ్‌గా మీరు అనుకున్నట్టుగా చేశారు. ఓకేనా? అందులో ఎలాంటి డౌటు లేదు. మీరు నిలబడ్డారండి. మీరు క్రియేట్ చేసుకున్నారు. యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ ఎంపైర్. ఓకేనా? యెస్. యూ డిజర్వ్ ఇట్. మీ ప్రయాణం చాలా గౌరవంగా ముందుకు వెళ్తుంది. దిస్ ఈజ్ నాట్ అబౌట్ మనీ, నాట్ అబౌట్ సీనియారిటీ లేదా ఏజ్ కాదండి. ఓకేనా? మీరు మీ ఎనర్జీలోనే ది బెస్ట్‌లో ఉన్నారు. ఒక కింగ్డమ్ ఎనర్జీ చూపిస్తుంది. ఒక కింగ్ ఎనర్జీ చూపిస్తుంది. ఆ అథారిటీ, ఆ పవర్ లేదంటే మీ యొక్క స్కిల్స్, నాలెడ్జ్ జస్ట్ కామ్‌గా అంటే ఎనర్జీ చాలా కామ్‌గా ఉంటదనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అన్నా, వింటున్నారు అన్నా మొత్తం ప్రశాంతంగా ఎలా ఉంటుంది? ఆ విధంగా ఉంది మీ ఎనర్జీ. యెస్. మీరు కూర్చొని వింటున్నారు. మీ చుట్టూ చాలామంది గందరగోళాలు చేస్తున్నారు. అయినా మీరెంత ప్రశాంతంగా వింటున్నారు. ఆ ఎనర్జీ కనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు మీరు మాట్లాడే స్టేజ్‌లో గానీ, అంటే మాట్లాడే ఒక ఎనర్జీలో గానీ, లేదా వినే ఒక ఎనర్జీలో గానీ లేరు. జస్ట్ రిలాక్స్ అయిపోయారు. జస్ట్ గో విత్ ద ఫ్లో. ఓకేనా? లీవ్ రూమ్ ఫర్ మిరాకిల్స్. ఈ ఎనర్జీలో ఉన్నారు మీరు. కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు వెళ్తున్న దారిలో మీకు మీరు తప్పు చేశారని అనిపించాలి. అంటే సెల్ఫ్ డౌట్ అనమాట. అలాంటిది మీకు క్రియేట్ చేయాలని చెప్పి కొంతమంది కుట్ర కూడా చేస్తున్నారంట. సో, మీకు తెలియని విషయం ఏంటి ఈ విషయంలో అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి. టైమ్‌లెస్ రీడింగ్. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.